జనవరి 1 వచ్చిందని బాధపడాలో లేకపోతే సంతోషపడాలో అర్థం కావటం లేదు. ఏమైందంటే ఇక్కడ ఈ మోనార్క్ సీతాకోకచిలుకలు అనేవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయితే వీటి గురించి మనం తెలుసుకుందాం. అన్ని కీటకాల్లో కల్లా మన మనసుని ఆకట్టుకునే కీటకాలు ఏవి? అవేనండి సీతాకోకచిలుకలు. ఇవి లెప్టోప్టెరా క్రమానికి చెందినవి. రంగురంగుల రెక్కలతో తోటలకు అడవులకు అందాన్ని తీసుకుని వస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల సీతాకోకచిలుకలు అందాన్ని కోల్పోతున్నాయి. మన శాస్త్రవేత్తలు సుమారు 20,000 జాతుల సీతాకోకలు ఉన్నట్లు గుర్తించారు. అయితే మన భారతదేశంలో 1,500 జాతులు ఉన్నట్లు కనుగొన్నారు. పర్యావరణ సమతుల్యతలో సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి పరాగ సంపర్కంలో సహాయపడతాయి. వీటి ఉనికి ఆ ప్రాంతంలో పర్యావరణ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. భూతాపం వల్ల పర్యావరణ మార్పులు, వాతావరణ కాలుష్యం, అడవుల నాశనం వంటి కారణాల వలన వీటి సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యంగా ఈ మోనార్క్ సీతాకోకచిలుకలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాటి మనుగడకు వాతావరణ మార్పులే ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వీటి ఉనికి ప్రమాదంలో ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. మోనార్క్ సీతాకోకచిలుకల యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే డౌనస్ ఫ్లెక్సిపస్. ఇవి ప్రతి సంవత్సరం కెనడా, అమెరికా నుండి మెక్సికో వరకు దాదాపు 4,000 కిలోమీటర్ల పైగా ప్రయాణిస్తాయి. ఇంత సుదూర ప్రాంతానికి వలస వెళ్లే కీటకాల్లో ఇది ప్రధానమైనది. ఇవి కేవలం మిల్క్ వీడ్ మొక్కల ఆకులనే తింటాయి. వీటి రెక్కలు ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండి నల్లటి గీతలు మరియు తెల్లటి చుక్కలతో చాలా అందంగా ఉంటాయి. ఈ రంగులు శత్రువులకు నేను విషపూరితమైన దాన్ని అని ఇచ్చే హెచ్చరిక సంకేతం. ఇవి గుడ్డు, గొంగలి పురుగు, ప్యూప మరియు సీతాకోకచిలుక అనే 4 దశల ద్వారా పెరుగుతాయి. మోనార్క్ జాతి సీతాకోకచిలుకలది ప్రత్యేకమైన శైలి. అమెరికా, కెనడా దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తమ మనుగడకు కాపాడుకునేందుకు మోనార్క్ సీతాకోకచిలుకలు ఏకంగా 4,000 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తాయి. మెక్సికోలోని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే నిద్రాణ స్థితిలో ఉండి తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. ఈ సీతాకోకచిలుకలు రెక్కలు విప్పితే 10 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. వాతావరణ మార్పులు సంభవించగానే మోనార్క్లు దాదాపు 3,000 మైళ్ళ దూరం ప్రయాణించి మెక్సికో చేరుకుంటాయి. ఆ ప్రదేశాన్ని మునిపెన్నడూ చూడకపోయినా అవి విచిత్రంగా ఏటా అక్కడికే వెళ్తాయి. మెక్సికోలోని చల్లటి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ కీటకాలు నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి. వలస కాలం పూర్తయ్యే నాటికి స్త్రీ మోనార్కులు పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. దాంతో పురుష మోనార్కులు వాటితో సంభోగం చేస్తాయి. నిజానికి మెక్సికో వాతావరణం కూడా మోనార్కుల జీవన విధానానికి అనువుగా ఉంటుంది. ఎత్తైన దేవదారు వృక్షాలు సీతాకోకచిలుకలు గుంపులుగా ఉండడానికి తోడ్పడతాయి. కొందరు మెక్సికో పౌరులు సైతం వాటిని మనుగడకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారు. మోనార్కులు నివాసం ఉండే చెట్లను కొట్టివేయకుండా ఆ ప్రాంతంలో జనసంచారం అధికం కాకుండా చర్యలు తీసుకుంటారు. మరి మనం కూడా మన బాధ్యతగా ఈ మోనార్క్ సీతాకోకచిలుకల్ని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. సేవ్ మోనార్క్, సేవ్ ఎర్త్.